క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, ఈరోజు ఆగస్టు మాసము 10వ తేదీ తల్లి శ్రీ సభ ఈనాడు సామాన్య కాలంలోని 19వ భాగాన్ని కొనియాడుతుంది. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇలాంటి దివ్య పూజ ఉద్దేశములు మన కర్మేంద్రాసన కాపరి బిషప్ ఎస్సీ అభయచంద్ర గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అలాగే మన మేత్రాసనలో పనిచేసి నలుగురు యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని దివ్య పూజ పని. ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి గురువులను, కన్యాస్త్రులను, ఉపదేశులను, అన్ని కుటుంబాల వారిని దేవుడు దండిగా మెండుగా దీవించాలని, తల్లి ఆరోగ్యబాధ్యత వీరిపై ఎల్లప్పుడూ ఉండాలని దివ్య పూజ పని. త్వరలో జరుపుకోతున్నటువంటి కడబెడంగని ఆరోగ్యమాత తిరునామ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి అన్ని కార్యక్రమాలు వివేకంగా కొనసాగాలని తిరునామ కమిటీ సభ్యులు, ఇతర కమిటీల సభ్యులు ఇదందరినీ కూడా దేవుడు దండిగా మెండుగా దీవించాలని, ఈ తిరునామ మహోత్సవము అన్ని విధాలుగా సవ్యంగా జరిగేలా అందరూ దైత్యంతో చేసినట్లుగా ఆరోగ్యమని వీరిపై దండిగా మెండుగా రావాలని దివ్య పూజ పని. మరినటువంటి సదుం కొండారెడ్డి, సదుం శివరెడ్డి, సదుం జోసరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని దివ్య పూజ పని. బసిరెడ్డి శ్రీవాణి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులకు సమర్పిస్తున్నారు. చప్పిడి అభిషేక్ రెడ్డి, చప్పిడి పల్లవి బిడ్డలు చక్కగా చదువుకొని ఉజ్వల బంధు ప్రకాశించే విధంగా వారిని దీవించాలని, తల్లి ఆరోగ్య వరపై దండిగా మెండుగా ఉండాలని తండ్రి చప్పిడి శ్రీవాణి కిషోర్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈరోజు తమ యొక్క 27వ జన్మదినటువంటి ఈశా పర్ల్ వారిని దేవుడు దండిగా మెండుగా దీవించి చక్కని ఆరోగ్యం కొనసాగించాలని, మంచి భవిష్యత్తును దయచేయాలని, తల్లి ఆరోగ్య వారికి దండిగా మెండుగా ఉండాలని తల్లిదండ్రులు రాజన్ శెల్వి దంపతులు ప్రసాదిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేక తలంపులను ఉద్దేశాలను జోడించి నాటి దివ్య పూజ పనులు భక్తి విశ్వాసంతో పాల్గొన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీ సంపదలను పరలోకమున భద్రపరచుకున్నాడు. మీ సంపదలను పరలోకమున భద్రపరచుకున్నాడు అనేటువంటి మాట ద్వారా యేసు మనందరినీ కూడా మన జీవితాలను దైవికమైనటువంటి ఆశలతో, కోరికలతో నింపుకొని నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగమని ఆహ్వానిస్తూ ఉన్నారు. విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ అటువంటి ఈ 3 మాటలు కూడా ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉన్నాయి. మనమంతా నిరీక్షించేటువంటి యాత్రికులను, నిరీక్షణ నిరాశ కలిగించదు అనేటువంటి అంశంతో ఈ జూలై సంవత్సరాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. కావున మిగిలినటువంటి సహోదరి సహోదరులారా, ఈ నిరీక్షణ, విశ్వాసము, నమ్మిక అనేటువంటి అంశాలు మన జీవితాలను ప్రయోజనం చేయాలని, దైవీకమైనటువంటి కోరికలతో, ఆశలతో ముందుకు సాగేలా
దేవుడు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాలలో మనమంతా యోగ్యముగా పాల్గొని ప్రభు దీవెనలు పొందడానికి మన తప్పిదాలను, అపరాధాలను, పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. పశ్చాత్తాపడదాం. తండ్రి దేవుడు కరుణామయుడు, దయాగ్రహుడు, క్షమించేటువంటి దేవుడు. మన తప్పిదాలను, పాపాలను క్షమించి పవిత్రమైన జీవితంగా చేయమని వేడుకుందాం. ప్రేమ స్వరూపులకు తల్లి, తండ్రి అయిన దేవుడు, కరుణామయుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనందరి పాపములను క్షమించి ఈ దివ్య పూజావళి ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి.
పరిశుద్ధాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు వాక్యము మాకు ప్రసాదించితివి. మా హృదయములను దత్తత పొందిన పుత్రికల మనస్తత్వంతో నింపుమని ప్రార్థించుచున్నాము. మేమందరము మా ఇరుగు పొరుగు వారితోనూ మా తోబుట్టువులను ఆదరించి మీరు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లుగా దీవించుమని ప్రార్థించుచున్నాము. మీతోను పరిశుద్ధాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు నామమున ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 9 వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 9 వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లనెను, నీవు ఆ రాత్రి జరపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా నుండిరి. నీవు సజ్జనులను కాపాడుదువని శత్రువులను సంహరిద్దువని నీ ప్రజలు ఎరుగుదురు. ఏక కార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి, మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులర్పించిరి. వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటించము, మన పాలబడు దీవెనలు కష్టములను కూడా అందరము సరి సమానముగా పంచుకొందుమని ఒకరికొకరు పవిత్ర ఒప్పందము చేసుకొనేది. అప్పుడే వారు తమ పూర్వుల స్తుతి కీర్తనలను కూడా పాడేది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా
పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. మొదటి పట్టణము హెబ్రేయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1-2 వచనములు మరియు 8 నుంచి 19 వచనములు. హెబ్రేయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1-2 వచనములు మరియు 8 నుంచి 19 వచనం వరకు. సహోదరులారా, విశ్వసించుటైనా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వపు కాలము మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అది దేవుడు అతనికి ఇచ్చినని వాగ్దానమునర్చి ఉన్న దూర దేశమునకు అతడు వెడుతున్నట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తాను ఒక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అది ఏ వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూస్తుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరణిందైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏమైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఆ ఒక్క మనుషుని నుండి ఆకాశమునందలి నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణుముల వలె లెక్కకు మిక్కుడమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరం నుండి వారిని చూచి వారికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనేది. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెతుకుచుంటమని స్పష్టము చేయుదురు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటుగా ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడిని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను. దేవుడి వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పి ఉండెను. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
మీతో ఉండుగాక. పునీత లూకాసు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుండి 48 వరకు. పునీత లూకాసు గారు రాసిన క్రీస్తు సువిశేషము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుండి 48 వరకు. ఆ కాలములో ఒక పర్యాయము యేసు ఇట్లు చెప్పెను. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకునుడు. మీ సంపదను పరలోకమున భద్రపరచుకునుడు. చెదలు పురుగులు తినివేయవు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయమును. మీ నడుములు కట్టుకునుడు. మీ దీపమును వెలుగుచున్న నిండు. తమ యజమానులు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగానే తలుపు తీయుటకు ఎదురు చూసు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేలుకొని సిద్ధముగా ఉన్న సేవకుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనములకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారిని వడ్డించును అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తర్వాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకుడు ధన్యుడు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసినట్లా అతను మేలుకొని ఉండి తన ఇంటికి కన్నమ వేయని తెలుసుకున్నాడు. కనుక మీరు సిద్ధపడి ఉండు. ఏదైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని యేసు చెప్పాను. అప్పుడు శిష్యులు, ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించారు. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాస పాత్రులు వివేకుడు సేవకుడు ఎవరు? యజమానులచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టకు నియమింపబడిన వాడే కదా. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. అట్టి వారికి సమస్తముపై యాజమాన్యం వస్తుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలంలో కానీ తిరిగి రాడు అని అనుకున్న సేవకుడు తన తోటి దాసురాలను కుట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండేలా అతను ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్తవద చేయించి అవిశ్వాసముగా చేయును. యజమాని ఇష్టము నిడిగియు సిద్ధముగా ఉన్నట్టు యజమాని ఇష్టానుసారముగా నడుచుకున్నట్టు సేవకుడు ప్రణాదెబ్బలకు గురియను. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యుడు ఎవరికి ఎక్కువగా అప్పగింతుడు వారి నుండి మరి ఎక్కువగా అడుగుదురు అని యేసు చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరుడా, ఈనాటి దైవగణన పఠనాలు సొలొమోను జ్ఞాన గ్రంథము, హెబ్రీయుల పత్రిక మరియు లూకాసు వార్తలు ఉన్నటువంటి
కాకన సారాంశం అంతా కూడా ఒకటే. పోయిన ఆదివారం సందేశానికి ఇది కొనసాగింది. గత ఆదివారము తగినటువంటి ఒక వ్యక్తి తన సంపదల గురించి ఎంతో ఆలోచించాడు. విడిగా వెళ్ళినటువంటి తన పంటలంతా కూడా ప్రూవ్ చేసుకొని తన గిడ్డంగులను అధికం చేసుకోవాలని, ధాన్యం చేసుకొని జీవితాంతం ఎలాంటి ఇబ్బంది పడకుండా తిని తాగి సుఖంగా ఉండాలని చెప్పి ఎన్నో కళలు కంటూ అనుకుంటారు. ఒక ఆత్మమా సుఖించును, సంతోషంగా ఉండు, తిని తాగి ఆనందంగా ఉండు, కొన్ని సంవత్సరాలైనటువంటి సంపద లేకుంది అని అనుకుంటారు. ఇదే సమయంలో ఒక స్వరం, ఓరి ఎగతేకి ఈ రాత్రికి నీ భారం పొందే నీ సంపదంతా ఏమవుతుంది? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సొలొమోను జ్ఞానగ్రంథమైనటువంటి గ్రంథంలో కొన్ని గొప్ప విషయాలు మనం చూస్తాం. ఈ గ్రంథము మన పూర్వీకుల యొక్క జీవన విధానాన్ని, అనుభవాలను మనకు తెలియజేస్తుంది. పూర్వకాలంలో మన పితరులు ఏ విధంగా దేవుని యొక్క గొప్పతనాన్ని, సర్వశక్తిని, అద్భుతాలను చవిచూచారో వాటిని నిమరు చేసుకుంటారు. గతంలో మా పూర్వీకులు ఇలా జీవించారు, ఇలా కష్టపడ్డారు, బానిసలుగా ఉన్నారు. కానీ భగవంతుడు ఎవరినైతే వారు నమ్ముకున్నారో ఆ దేవుడు వారిని సంరక్షించాడు, కాపాడాలనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి భాగంలో మా పితరులు ముందుగానే గ్రహించారు, నీవు చేసిన ప్రమాణాలను వారు నమ్మి ధైర్యంగా ముందుకు సాగారు. దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. అందుకే ఈ సంవత్సరాన్ని మన గత బాబు గారు, ఫ్రాన్సిస్ బాబు గారు నిరీక్షణ సంవత్సరముగా ప్రకటించారు. నిరీక్షణ నిరాశ గురిచేయదు. గతంలో మన పూర్వీకులు నిరీక్షించారు, నమ్మారు. ఈరోజు రెండవ పాఠంలో మనం వింటాం. నిరీక్షణ ద్వారా అబ్రహాము నీతిమంతుడయ్యాడని. ఏమిటి నిరీక్షణ? ఏమిటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే నిరీక్షించేటువంటి విషయాలను ఎలాంటి అనుమానం లేకుండా ఉండడము. విశ్వసించడమనగా మనము నిరీక్షించు విషయములను నిస్సందేహముగా ఉండుట. మనము చూడడానికి గురించి కూడా నిశ్చయముగా ఉంటాం. పరిశుద్ధ బాబు గారి యొక్క ఆలోచన, క్రైస్తవ విశ్వాసం అందరూ కూడా నిరీక్షణ కలిగి ఉండాలా. చూడండి, పూర్వకాలంలో ఏ విధంగా మన పూర్వీకులు దేవుని నమ్మారు, విశ్వసించారు. మన పూర్వీకులకు ఒక చక్కని ఉదాహరణ వ్యక్తి అబ్రహాము. అలా ఎంతోమంది ఉన్నారు, కానీ అబ్రహామును ఒక ఆదర్శంగా మనము తీసుకుంటూ ఆయన జీవితాన్ని ధ్యానం చేసుకుంటాం. అబ్రహాము ఒక సామాన్య వ్యక్తిగా ఒక ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు ఆయన పిలిచాడు. అబ్రహాముగా అప్పుడు ఆయన పేరు అబ్రాము. అబ్రాము అనేటువంటి ఈ వ్యక్తి ఊరినటువంటి ఒక గ్రామంలో ఉంటాడు. దేవుడు ఆయన పిలుస్తాడు, అబ్రాము నా కూడా. ఆ మనిషి మరో వాక్యాన్ని ఎక్కడికి రావాలా, ఎలా రావాలా, ఎందుకు రావాలా అడగలేదు. ఆ ప్రయాణంలో ఈ అబ్రాము ఎన్నో కష్టాలు పడ్డారు, అవమానించబడ్డారు. కానీ నమ్మకాన్ని, నిరీక్షణను కోల్పోలేదు. బహుశా ఆ వ్యక్తి అనుకుంటాం, నేను నమ్మినటువంటి దేవుడు నన్ను ఒమ్ము చేయడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, అవమానాలు కలిగినా ధైర్యంగా ముందుకు సాగుతాం.
ఇది అబ్రాహాము జీవితంలో మనం చూస్తాం. బహుశా ఆయన ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని దేవుడు ఆయనకు అబ్రహాముగా చేస్తాడు. అబ్రాహాము కాదు, అబ్రహాము. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ దేవుడు పేర్లు మారుస్తున్నాడు. అంటే వారి జీవితాల్లో ఏర్పడిన మార్పు. ఇక నుంచి నీవు అందరికి తండ్రిగా ఉంటావు, విశ్వాసానికి నిరీక్షణకు నీకు ఒక మార్పుగా ఉంటావు అనే భావంలో అబ్రహాము అనేకులకు తండ్రి, అనేక జాతులకు తండ్రి అనే భావంతో ఆయనకు అబ్రహాముగా మారుస్తాడు. ఆయన జీవితంలో మనం గమనించినట్లయితే ఇక ఎలాంటి నమ్మకం లేదు, ఆశ లేనటువంటి విషయంలో కూడా ఆయన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఒకే ఒక కుమారుడు ఇస్తాము, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రం ఇసుకల వలె అభివృద్ధి చేస్తానికి వాగ్దానం చేస్తాడు. అదే దేవుడు అబ్రహాము నీ కుమారుడు ఇస్సాకు నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము అనుమానించలేదు. నిస్సందేహంగా నిరీక్షణకు, విశ్వాసముకు తన కుమారుడిని చంపడానికి వెనకాలేదు. అది విశ్వాసం. అందుకే దేవుడు ఆయన పిలుచుకున్నాడు. అబ్రహాము సారా పండు ముసలిబాబు, వారి పిల్లలు పుట్టేటువంటి అవకాశమే అలాంటి సమయంలో దేవుడిని కుమారుడు పుడతాడు అనుమానించలేదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. ఈరోజు మనం విన్నటువంటి హెబ్రీయుల పత్రికలో మనం ఈ సత్యాన్ని చదువుతాం. దేవుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. అందుకే ఆయనను దేవుడు విధముగా దీవించాడు. తాను ఈయన గ్రహించేటువంటి కాలాలను నడిపిస్తానని వాగ్దానం చేసి వీళ్ళకు సహోదరుడా, ఈరోజు మనం ఒక విషయాన్ని వింటాం. ఈ వాగ్దానం కేవలము ఆ కాలానికి, భౌతికానికి సంబంధించి కాదు. ఇది ఒక దైవికమైనటువంటి వాగ్దానం. తాను ఈయన గ్రహించేటువంటి ఒక సస్యశ్యామలమైనటువంటి భూమి, అక్కడికి మనం నడిపిస్తాం. వీళ్ళక్కడ నిరంతరము ఎలాంటి ఆకలికి, తప్పికి లోటు కాకుండా ఆనందంగా జీవిస్తారన్నటువంటి ఆ మాటల యొక్క సాధన ఏమిటంటే దైవీకమైనటువంటి ఒక స్థితికి మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తాడు. యేసు ప్రభు కూడా ఆయన మాటల్లో ఈ లోకం, ఈ సంపదలు ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని నిర్మిస్తాయి. కానీ దైవీకమైనటువంటి సంపదలు ఉంది, అది మీకు శాశ్వతమైనటువంటి నిరంతరము ఒక ప్రవహించేటువంటి నీటి ముక్కగా, ఒక జీవజలముగా, జీవ ఆహారముగా నిన్ను నిరంతరము ఆనందానికి, నిత్య సంతోషానికి, నిత్య జీవాన్ని నిర్మిస్తుంది. అలాంటి జీవితాన్ని నేను నిర్మిస్తాను. ఈరోజు ఉన్నటువంటి లూకాసు వార్తలోని 12వ అధ్యాయంలో చదివినటువంటి వాక్యాలు ప్రభు చెప్పేటువంటి మాట, ఓ చిన్న మంద, మనమంతా చిన్న మనసులో ఉన్నటువంటి మనం, అందుకే ఓ చిన్న మంద అని సంబోధిస్తున్నాం. మీ మనస్సులు, మీ ఆలోచనలు, మీ భావాలు చాలా చిన్నవి. అయితే భయపడవలదు. మీరు చాలా అల్పులు, తక్కువైన వారు, మీకు ఎక్కువ జ్ఞానము తెలివి లేదు. అయినా భయపడవలదు. దేవుడు మీకు రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు నిజము కాదు. అందుకే అనుకుంటాడు, మీ ఆస్తి పెద్దయింది, మీ కోసం చినిగిపోని సంచులు సమకూర్చుకోండి. అవునుగా చదువు చినిగిపోయి ఉంటే ధనం వేస్తే, డబ్బులు వేస్తే సరిపోతుంది. అందుకే ప్రభు చినిగిపోయిన సంచులు సమకూర్చుకున్నాడు. మీ సంపదను పరలోకమున పరిణమిస్తున్నాడు. ఎందుకంటే పరలోకములో చెల్లు పురుగులు ఉండవు, అది పాడుతాం. ఎందుకనగా మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉంటుంది. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉంటుంది అంట. ఈ భౌతికమైనటువంటి సంపదలు,
ఇవి ఎక్కువగా ఉంటే మనసంతా దానిపైనే ఉంటుంది. భగవంతుని ధ్యానించలేవు, దైవికమైనటువంటి సంపద గురించి ఆలోచించవు. ఏమవసరం? ఆ ధనవంతుడు చెప్పిన విధంగా నేను తిని తాగడానికి సమస్తమైనటువంటి ఆస్తులు, ఐశ్వర్యము, సంపద ఉంది, ఎందుకు ఆలోచించాలి? మనిషి జీవించేది సుఖంగా ఉండడం కోసం కదా, అన్ని ఉన్నాయి అని అనుకుంటారు. కానీ యేసు ప్రభువు యొక్క భావాలు, ప్రసంగాలు, ప్రబోధాలు మరోగా ఉన్నాయి. ఇది తాత్కాలికమైంది, నిజమైంది, శాశ్వతమైంది, ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని మీరు సంపాదించుకోవాలి, దానికోసం మీరు ప్రయాసపడండి అని చెప్తున్నాం. ఈ నేపథ్యంలో అనేక విషయాలను ఈరోజు చెప్తున్నాం. ఒక నమ్మినటువంటి మనకుగా, నమ్మక పాత్రుడుగా ఎలా ఉండాలో తెలియజేస్తున్నాం. కొన్ని సామెతలను, ఉదాహరణలు చెప్తారు. మనమంతా కూడా దేవుడు ఎన్నోడైతే సేవకులు, మనకంటూ ఒక బాధ్యతను, ఒక పనిని దేవుడు అప్పగించాలి. ఆ పనిని మనము నిజాయితీగా, నిర్మలంగా, ఎలాంటి ప్రలోభాలు గురి కాకుండా చేస్తూ ఉండాలని కావున దీనినటువంటి సహోదరి సహోదరుల మన యొక్క విశ్వాసము, నమ్మిక మనను నిరుత్సాహాన్ని గురించేది. ఒకవేళ మనం కష్టపడవచ్చు, సమస్యలకు, బాధలకు, అవమానం కావచ్చు, అయినా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండమనే దేవుడు చెప్తున్నాడు. చిన్నవంతా భయపడకు, నేనున్నాను. నీ పాలన, నీ పనుల పాలన, నీ సమస్యల పాలన, నీ ఆర్థిక ఇబ్బందుల పాలన, నీ విద్య, వైద్య, అనేకమైనటువంటి కుటుంబ సమస్యలు నాపై నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అనేటువంటి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని, ఒక నిరీక్షణను ప్రభు మనకు అందిస్తున్నాడు. అందుకే మనల్ని నిరీక్షణాయ అనుకూలము. రేపు ఎలా ఉందో, ఏముంటుందో మనకు తెలియదు, కానీ రేపు బాగుంటుంది. నేను ప్రభువును నమ్ముకున్నాను, నేను నమ్మినటువంటి దేవుడు నాకు న్యాయమే చేస్తాను, అన్యాయం చేయడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో మనం ముందుకు సాగుతున్నాం. వీళ్ళకు సహోదరి సహోదరుడా, ఈ ఆశ, ఈ నమ్మకాన్ని, ఈ నిరీక్షణ కావాలి. మన పూర్వీకుల దేవుడు వారికి ఎన్నో వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్నాం. అందుకే మనం ఒకప్పుడు ఈ పవిత్ర గ్రంథాన్ని చదవాలి. సొలొమోను జ్ఞాన గ్రంథం మొదటి నుంచి చివరి దాకా ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మీరు చదవండి. గతంలో భగవంతుడు మన పూర్వీకులకు ఎలా ఏమేమి చేశాడు, వాగ్దానాలు ఎలా నెరవేర్చాటువంటి గొప్ప సత్యాలను తెలుస్తారు. దాని ద్వారా మన విశ్వాసం ఉంటుంది. దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రతి సంవత్సరంలో నీవు చిక్కుకున్నా, ఎలాంటి సహాయం నీకు లేదు అనేటువంటి సమయంలో కూడా నీవు రక్షించబడాలన్నటువంటి గొప్ప విశ్వాసానికి ప్రతీకం మన భూమి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అందుకే ఇలా పదే పదే చెబుతున్నా, మనల్ని విశ్వాసంలో బలపరిచే, మనము భక్తితో ముందుకు సాగడానికి సహాయం చేసేది దైవం. ఇది మనం నీ వాక్కు మమ్మల్ని కనిపిస్తుంది, దారి చూపిస్తుంది, వెలుగునిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుందని మనం నమ్ముతున్నాం. ఇది వాస్తవం. కావున ఇలాంటి విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి ముందుకు సాగేటువంటి గొప్ప వనాన్ని మనం ప్రసాదించుకొని ప్రార్థించుకుందాం. నిరీక్షణకు, విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక తల్లి మరియ. ఆ తల్లి నమ్మింది, విశ్వసించింది, దేవుని యొక్క సర్వశక్తిని అనుభవంలో తెలుసుకుంది. అందుకే ఆ తల్లి మీరు వెళ్ళి ఆయన చెప్పినట్టు చేయండి అంటూ శిష్యులను ప్రేరేపించింది.
గొప్ప అద్భుతాలను చర్చించారు. కనుక మరియ తల్లి యొక్క మాటలను, ఆ తల్లి జీవిత ఆదర్శాన్ని మనము నింపుకుందాం. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ భక్తిలో ముందుకు సాగడానికి మరియ తల్లి యొక్క ప్రార్థన ఒక ఆధారంగా, ఒక బలముగా ఉంటుందని నమ్మి, ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో, విశ్వాసంలో, నమ్మకంలో, నిరీక్షణలో ముందుకు సాగడానికి సహాయపడగలను ప్రార్థన చేసుకుందాం. ఆమె పిత పుత్ర నామమున ఆమేన్. అందరం పైకి లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకము, భూలోకము విశ్వాసముల ప్రార్థన. విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో తండ్రి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. దయా కనికరం గల మా తండ్రి, మా సర్వేశ్వర, మా పూర్వీకుల దేవ, గతంలో మా పూర్వీకులకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నిలబెట్టుకున్నారు. మా జీవితాలలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నటువంటి గొప్ప దేవుడు మీరు. మా పవిత్ర శ్రీ సభను, మా పరిశుద్ధ లియో బాబు గారిని, కార్యదర్శులను, పితాధిపతులను, గురువులను, స్వార్థ సేవకులందరినీ దీవించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ప్రాపంచిక ప్రలోభాలతో కాకుండా స్వార్థ సేవలు ముందుకు సాగుతూ అనేక మంది మీ సత్య విధులను అందించే వాక్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా కడపడి పీఠమును, మా పితాధిపతులు, పాల్పట్టాల తండ్రి గారిని, మా మేధాస్థ గురువులను, మగవాసులను, కన్యాకులను, ఉపదేశులను, అన్ని కుటుంబాలను వారిని దీవించండి. ప్రభువా, మేము పొందినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, నిరీక్షను కాపాడుకుంటూ మా జీవన యాత్రను మీరు ప్రసాదించేటువంటి బలంతో ముందుకు సాగే ధైర్యం ఇవ్వండి. మేమంతా ఈ ప్రాపంచికమైనటువంటి సుఖ సంపదలకు, భోగభాగ్యాలకు లోను కాకుండా పరలోక సంపదపైనే మా ఆశలను కోరికలపై పయనించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, కడప మేత్రాస్తంలో ఆరోగ్య బాధ పుట్టిన క్షేత్రాన్ని ఒక ముఖ్యమైనటువంటి భక్తి హితమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఏర్పరిచారు. తల్లి ఆరోగ్య మాత ద్వారా అనేక మందిని ఆహ్వానిస్తూ మీ ప్రేమను చరిత్రించే భాగ్యాన్ని దయచేసి ఉన్నాం. ఈ నేపథ్యంలో రానున్నటువంటి మాసంలో జరగబోయే మరియ తల్లి యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మేము చేసినటువంటి అనేక ప్రయత్నాలను తోడుగా ఉండండి. ఈ ప్రదేశంలో గురువులను, కన్యార్థులను, చుట్టాల కమిటీ సభ్యులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి మా యొక్క ప్రయత్నాలకు మీ ఆశీర్వాదాలను దీవెనలు దయచేసి నడిపించమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఎన్నో ఉద్దేశాలను, కోరికలను మేము సమర్పించి ఉన్నాము. ఈ సంఘం ఎంతో భక్తి విశ్వాసాలను, కోరికలతో ఇక్కడికి వచ్చి తమ యొక్క ఆలోచనలు, తలంపులను మౌనంగా సమర్పించుకుంటూ ఉన్నాము. ఈ మా ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకించండి. మీ కృపా సహాయం లేనిది మా జీవితాలకు మార్పు లేదు. కనుక ప్రభువా, మనందరినీ కూడా మీ ప్రేమకు ఆశీర్వాదమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత దంపతులను ప్రార్థించుకున్నాము. ప్రార్థించుదము. దయా కనికరం గల మా సర్వేశ్వర, అడగండి మీ పొసగబడును, తట్టండి తెరవబడును, వెతకండి నిలుము సెలవిచ్చుకున్నా. ఇదిగో ప్రభువా,
విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో మీ సన్నిధిలో చేరి మా యొక్క అనేక అవసరాలను వేదనను మీ ముందు ఉంచుకున్నారు. ఇంకా ఎన్నో మనములు మా హృదయాంతరంగా దాగి ఉంటున్నాయి. మౌనంగా వారిని అర్పించుకుంటూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా ప్రభువును మీ యేసుక్రీస్తు రాజు ద్వారా మాకు ప్రసాదించండి తండ్రి. ఆమేన్. సహోదరులారా, మీరును మేమును సమర్పించు ఈ దివ్య బలి సర్వశక్తి గల తల్లి తండ్రి అయిన దేవులకు ప్రీతికరమవునట్లు ప్రార్థించండి. దయా కనికరము గల మా సర్వేశ్వర, మీ శ్రీ సమర్పించు అర్పణలను దయతో స్వీకరింపమని వేడుకొనుచున్నాము. మీ సమర్పించు నిమిత్తము మీరే వీటిని మాకు ప్రసాదించండి. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన కరుణాశముగా మార్చుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు నామమున ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదయనగా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తమ శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. ఆయన మరణము నుండి పునరుత్థానుడై శాశ్వత జీవితములకు మార్గము తెరచెను. ఓ తండ్రి, ఆయన మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను మరలా తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరం మేము మీ స్తుతి గీతములు పాడుట ఎట్లనగా పావన 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 ప్రభువా
తండ్రైన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ద్వారా పవిత్ర భావన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించటకై నిరంతరము పిలుచుతున్నారు. ఈ కానుకలను మీ సమ్ముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మానాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుధము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా నిందితులు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో విడిచిపెట్టి వారు కొలుచుకున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సంఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించండి. మేము వారి ప్రజ్ఞతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టుగా చూపు. వారే మమ్ము నీకు నిత్యాత్మముగా రూపొందించుదురుగా. మీరు ముఖ్య పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియ మాతతోనూ పుణ్య జుజప్ప గారితోనూ పుణ్యత అపోస్తులతోనూ పుణ్యత వేదశాస్త్రతోనూ పుణ్యత పాత్రేపియో గారితోనూ పుణ్యత పాదువాపుని అంతోని వారితోనూ పుణ్యత జాన్ మల్లి వియాన్ని గారితోనూ పుణ్యత అల్ఫోన్సమ్మ గారితోనూ పుణ్యత మౌన్ పూట్ గారితోనూ
మదర్ తెరేసా గారితో, రామకృష్ణ గారితో, సకల పుణ్యాత్మలతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నిర్మోసక్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నాము. ఈ లోకముల యాత్ర చేయి మీ సత్యశేషమును, మీ సేవకులకు మా దైవ బాపుగారిని, మా పవన్ ప్రకాశ్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, దేవులందరినీ, మీరు సంపాదించుకున్నదందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరచు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించండి. దైవ తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న వీళ్ళందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నారు. చనిపోయినటువంటి మా తల్లిదండ్రులు, సహోదరి సహోదరులు, బంధుమిత్రాలు, దిక్కులేని ఆత్మలను మరియు మీకు తెలిసినటువంటి ఆత్మలను మీ ప్రేమైన అందరినీ దైవ మీ రాజ్యంలో చేర్చుకున్నారు. మేము అక్కడ చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందమును పొందుదుముగాక. మా క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల లోకములకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. అందరం కలిసి భక్తి విశ్వాసములతో ప్రభు నిలిచినటువంటి పరలోక ప్రార్థనలో చెప్పుకుందాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మా పరలోక తండ్రి, అన్నిటిని రక్షించండి. మా యోధులను మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలు కాకుండా చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును ప్రకాశించండి. మీ చిత్త ప్రకారము శ్రీసభకు శాంతిని, సమాధానము, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. క్రీస్తు సమాధానం. సర్వేశ్వరుని పిల్ల ప్రభువైన యేసువా, మేము రూపము మీ శరీరము రక్తము మా తీర్పుగాను కన్నడగాను మీ కనికరము బట్టి మా ఆత్మకు శరీరములకు భద్రతగా వస్తున్నా. ఇదిగో సర్వేశ్వరుని దివ్యమైన పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని వారు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవానికి మనల్ని కాపాడుగాక. చేసిన జపం క్రీస్తుని ఆత్మమా దుష్ట శత్రు చేతులు కలగకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నన్ను పిలుచుకోండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మిమ్మల్ని కృతజ్ఞుడు ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము నా యొక్క ఇచ్చినారు అన్ని దేవుల వారిని
ఈ లోకంలో వారిని ఆనందపరచుటకు పరలోకంలో వారికి ప్రభావముగా కిరీటముగా విస్తరించండి. ఆమేన్. వర్షం కొరకు జపము. తప్పులేని క్రమముతో సమస్తమును నడిపించు సర్వేశ్వర, మేము జీవనము చేయుటకును బ్రతుకుటకును ఉండుటకును కారణమైన రక్తం మాకు చాలినంత వాన తగిన కాలంలో కురియును, పైరు పంటలు పెరుగును, నవధాన్యములు అధికరించును కృప చేయను ఆదరించండి. మేము అధిక తాత్పర్యముతో మీరైన ధర్మములో నడిచి మీకు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించి పొందులను అనుగ్రహించిన ఆదరించండి స్వామి. మా నాథుడైన క్రీస్తు నామమున మేము కృషించి ఈ వందనాలను ఆదరించండి. ఆమేన్. జూబిలీ సంవత్సర ప్రత్యేక ప్రార్థన. ఓ మా పరలోక తండ్రి, మీ కుమారుడిలో మా సోదరుడైన యేసుక్రీస్తులో మీరు మాకు వసిగిన విశ్వాసము, పవిత్రాత్మ చేత మాలో కృపనింపబడిన దాతృత్వ జ్వాల ద్వారా రానున్న మీ రాజ్యమునకై దివ్యమైన నిరీక్షణను మాలో మేల్కొల్పండి. మీ కృపతో మమ్ములను ప్రభు మాకు విత్తనములను వెదజల్లి చురుకైన వ్యవసాయకారులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి మానవత్వము వికసించి సకల విశ్వము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో క్రొత్త దివి దేవుల ప్రసాదం చేయడానికి దినాలయం కాలంలో ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు ఒకరే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగస్టు మాసం 10వ తేదీ తల్లి శ్రీ సభ ఈరోజు సామాన్య కాలంలోని 18వ వారాన్ని కొనియాడుతుంది. గత ఆదివారం వచ్చినటువంటి చందా 28,183 రూపాయలు. జ్ఞాన వివాహ ప్రకటన కడప కథోలిక వేదనాశనం ఆరోగ్యమత పుణ్యక్షేత్రం ఆరోగ్యమత విచారణలో ఉన్నటువంటి శ్రీమతి శ్రీ ఏ మోక్షరాగిని కీర్తిశేషులు ఏ ఫ్రాన్సిస్ కుమార్తె అయినటువంటి ఏ అంతోని మేరీ జియకు గుంటూరు వేదనాశనం పిడుగులాల విచారణ పిడుగులాలో ఉన్నటువంటి శ్రీమతి నాగేంద్ర శకుంతలాదేవి శ్రీ ఉదయ్ కుమార్ దంపతుల కుమారుడైనటువంటి ఎన్ రాహుల్ రాజేంద్రనకు దేవుని కృప వలన న్యాయబద్ధులకు వచ్చినది కనుక ఈ వివాహములకు రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇతర ఆటంకములు ఏవైనా ఉన్నట్టు తెలిసిన విచారణకు తెలియచేయబడేను. ఇది 2వ ప్రకటన. ప్రియుల సహోదరి సహోదరులారా, ఈ వారంలో 15వ తేదీ శుక్రవారము మరియమాత మోక్షారోహణ మహోత్సవము. ఇది అప్పు పండుగ కనుక ఆ రోజు ఉదయం ఇదే సమయానికి 6:30 నిమిషాలకు ఇక్కడ దేవుడి పూజ బలి, అనంతరము పతాక ఆవిష్కరణ కూడా ఉంటుంది. జాతీయ పతాకాన్ని ఇక్కడ వేస్తాము. ఆ రోజు మన భారతదేశం దినోత్సవం కనుక ఈ మహోత్సవానికి అందరినీ కూడా ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాను. నిన్నటి రోజున ఎవరు ఒక మంచి ఖాళీ పట్టి కొట్టుకున్నారు. ఖాళీ పట్టి దయచేసి ఈ 2వ తీసుకుంటే తీస్తాను. 2వ చూపించాలి. ఇది చాలా బాగుంది. ఖాళీ మీద ఖాళీ పట్టి నిన్న రాత్రి బహుశా అవసరం పడినటువంటి సందర్భంగా కోరుకుంటున్నారు. దయచేసి ఎవరైనా ఈ పట్టి పోగొట్టుకుంటే ఉంటే వాళ్ళు తెలియచేయండి. ఈ యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. వాళ్ళు 2వ తీసుకోవడం అది చేస్తేనే ఇది వాళ్ళకు ఇస్తాను. థ్యాంక్ యూ. తర్వాత భారత మిత్రాల గురించి మీకు చెప్పాను. నేను 2వ ఒకసారి తెలియజేస్తున్నాను. భారత మిత్రం మన కథోలిక
ఇది పక్షపత్రిక, నెలకు 2 ఇష్యూలు వస్తాయి. సంవత్సరానికి కేవలం 500 రూపాయలు మాత్రమే. సంవత్సరం అంతా కూడా ప్రతి నెల 2 పత్రికలు మన ఇంటికి వస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ పేరు అడ్రస్ నాకు ఇవ్వండి. నేను మీకు ఇది మీ ఇంటికి వచ్చేలా చేస్తాను. ఒకవేళ మీరు డబ్బు దగ్గర కావాలి దగ్గరకు వచ్చి మీ పేరు అడ్రస్ ఇవ్వండి, అలా నేను చూస్తాను. ఇది మాట్లాడేస్తాను. కనుక భారత మిత్రాన్ని సబ్స్క్రైబ్ చేయడం చేస్తున్నాను. ఇక మన ఆరోగ్య మార్పులకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జిల్లాల కమిటీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. కరపత్రాలు సిద్ధంగా ఉన్నాయి. బహుశా 5 రోజుల్లో మీకు మీ చేతుల్లోకి వస్తాయి. ఈ కరపత్రాల ద్వారా ఈ మహోత్సవానికై సిద్ధపడండి. ఇప్పటికే కొంతమంది మీ ఇళ్ళకు వచ్చి సందర్భాలు అడుగుతూ ఉంటున్నారు. కనుక మీరు ఉదాహరణగా ఈ పండుగ మహోత్సవాన్ని జయప్రదం చేయడానికి ఈ ప్రార్థనా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని ఆశిస్తున్నాను. కనుక ప్రధానంగా సహకరించాలని చెప్పి మనవి చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన పతాక ఆవిష్కరణతో మనం పండుగను ప్రారంభించుకుంటాం. మన పితామహులు మహాగంట వహించిన శ్రీనాథ్ ప్రకాష్ తండ్రి గారు పతాక ఆవిష్కరణాన్ని నవదిన ప్రార్థనను ప్రారంభించి ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవాన్ని ఆరంభిస్తారు. తర్వాత పండుగ రోజు 8వ తేదీ సెప్టెంబర్ మాసంలో మరేతల్లి యొక్క జన్మదిన మహోత్సవాన్ని మన పూర్వ పితామహులైనటువంటి మహాగంట వహించిన శ్రీ 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 మనోహర్ ప్రకాష్ తండ్రి గారు ప్రస్తుతం వారు విశ్రాంతి పితామహులుగా విశాఖపట్నంలో ఉంటున్నారు. వారు వస్తున్నారు. కనుక ఈ మహోత్సవానికి సిద్ధపడాలని చెప్పి మనం చేస్తున్నాము. ఇతర వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడుతున్నాయి. కనుక వీటిని మీరు చూడండి. ఇప్పటికే వాల్ పోస్టర్ కూడా విడుదల చేసి ఉన్నాం. శుక్రవారం ఈ వాల్ పోస్టర్లను విడుదల చేసి ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా మీకు తొందరగా అందుబాటులోకి వస్తాయి. దయచేసి కనుక ఈ ఆరోగ్య మహోత్సవానికి సిద్ధపడమని చెప్పి మనమే చేస్తున్నాము. చివరి ప్రార్థన వరకు వేదికపడతాం. ప్రార్థించుదాము. దయా కనికరము గలవు మా సర్వేశ్వర, ఇప్పుడు మేము స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆహారం మహిమాన్వితమైన మీ సత్తులో మమ్మల్ని కాచి కాపాడుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. పరిశుద్ధ ఆరోగ్య ప్రార్థించండి. పునీత జోసెఫ్ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా మా కొరకు ప్రార్థించండి. మా కావలైన సన్మనస్కులారా మమ్మల్ని కాపాడండి. నిత్య స్తుతికి పాత్రమైన